ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వారిద్దరూ సీనియర్ రాజకీయ నాయకులు. మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రజలతో మమేకం కావడంతో వారి సమస్యలు తీర్చడంలో ఇద్దరికీ మంచి పేరుంది. తమకంటూ ఓ బ్రాండ్ను సంపాదించుకున్న ఇద్దరు నేతలు ఏకం కావటం రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరు నేతలు ఒకటే ఫ్రేమ్లోకి రావడంతో నిన్న మొన్నటి దాకా మీసాలు మెలేసిన వారు టెన్షన్ పడుతున్నారని సమాచారం. ఈయన పేరు వెనిగండ్ల రాము. కూటమి రాజకీయ మాయాజాలం కారణంగా గత ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ తరపున గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన ఈయన వాటిని పక్కన పెట్టి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ వేధిస్తున్నారనే విమర్శలు అధికమయ్యాయి. గుడివాడ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నానిపై అనేక అక్రమ కేసులు పెట్టడంలో ఈయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఎప్పుడో జరిగిన ఘటనల్ని వెలికితీసి వాస్తవాలతో పని లేకుండా కేసులు పెట్టిస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను జైళ్లకు పంపించారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నానా ప్రయత్నాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై తన మనుషులతో దాడి చేయించి విధ్వంసం సృష్టించారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి, తద్వారా పైశాచిక ఆనందం పొందడానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేయని ప్రయత్నాలు లేవని అంటున్నారు. బీసీ మహిళ, సౌమ్యురాలు, జిల్లాకి ప్రథమ పౌరురాలైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ గూండాలు చేసిన దాడి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ చేసిన వ్యాఖ్యలు గుడివాడ రాజకీయాలను ఓ కుదుపు కుదిపాయని కూటమి నేతల్లోనే చర్చ జరుగుతోంది. ఉప్పాల హారికపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన మాజీ మంత్రి కొడాలి నాని ఇంటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ నేతలకు తన మద్దతు ప్రకటించారు. ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స తీసుకుని కోలుకున్న కొడాలి నానిని పరామర్శించడమే కాకుండా ఈ సందర్భంగా కటారి చేసిన వ్యాఖ్యలు కూటమి నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని సమాచారం. ఇంతకాలం తటస్థంగా ఉంటూ వచ్చిన సీనియర్ నేత మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ ఇకపై మాజీ మంత్రి కొడాలి నానికి మద్దతుగా నిలుస్తున్నానని అన్నారు. కూటమి పాలనలో టీడీపీ గూండాల అరాచకాలు శృతిమించాయని, దాంతో తాను బయటకు వచ్చి కొడాలి నానికి సపోర్ట్గా నిలిచానని అన్నారు. మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ కు గుడివాడ ప్రజల్లో మంచి పేరుంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆయన ప్రజల సమస్యల పరిష్కారంలో తనకంటూ మంచి పేరును సంపాదించుకున్నారు. రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న రోజుల్లో ఆయన ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఓ టెంట్ వేసి మరీ నిరసన తెలిపేవారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకు గుడారాన్ని తీసేసేవారు కాదని అప్పట్లో ఆయన గురించి చెప్పుకునేవారు. ఆయన అభిమానులు ఆయన్ను ముద్దుగా టెంట్ హౌస్ కటారి అని పిలిచేవారు. గతంలో పలు సందర్భాల్లో ఆయన ప్రజలకు అండగా నిలిచిన సందర్భాలను గుడివాడ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి నేత ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలవడం టీడీపీ నేతలకు టెన్షన్ పుట్టిస్తోందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏడాది కాలంలో హామీలు అమలు చేయలేక ప్రజల్లో బోల్డంత వ్యతిరేకత మూటగట్టుకున్న కూటమి ప్రభుత్వానికి రాను రాను కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. కటారి ఈశ్వర్ కుమార్ లాంటి సీనియర్ నేతలు ఇంతకాలం తటస్థంగా ఉంటూ వచ్చిన వారు కూటమి కుట్రపూరిత రాజకీయాలను తప్పుబడుతూ బయటకు వస్తూ ఉండడాన్ని టీడీపీ అధిష్టానం జీర్ణించుకోలేకపోతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గుడివాడలో కొడాలి, కటారి ఒకే ఫ్రేమ్లోకి వచ్చినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు తటస్థ నేతలు, ప్రజాస్వామికవాదులు, సీనియర్ నేతలు కూడా కూటమి విషపూరిత పాలనను తప్పుపట్టడానికి సిద్ధమవుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఏడాది కాలంగా అక్రమ కేసులతో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా గుడివాడకు రీ ఎంట్రీ ఇవ్వడం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికి తోడు మొన్నటిదాకా తటస్థంగా ఉంటూ వచ్చిన మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ లాంటి వాళ్లు టీడీపీ వికృత చేష్టలను ఎండగట్టడం మంచి రాజకీయ పరిణామమేనని వారు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని కూటమి పాలకులు ప్రజాపక్షం వహించాలని, లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని అంటున్నారు.